ఏపీ ఎంసెట్ 2024 సంబంధించి వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి, అసలు ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, ఎక్కువ వెబ్ ఆప్షన్లు కనుక ఇస్తే మంచి కాలేజీలో సీట్ వస్తుందా అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. నాకు వీళ్ళు ఎవరో కామెంట్ చేశారో అందు గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అసలు మనకి వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే, ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మీరు ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనుకుంటారు కదండి. సో అందులో జాయిన్ అవ్వాలంటే మనం కౌన్సిలింగ్లో పాల్గొనాల్సి అయితే ఉంటుంది. సో కౌన్సిలింగ్లో పాల్గొనేటప్పుడు మీరు కొన్ని కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ యొక్క కాలేజెస్ యొక్క ఆర్డరే మనకి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనమాట. అంటే ఎగ్జాంపుల్గా మీకు ఒక స్క్రీన్ మీద ఒకటి చూపిస్తున్నాను వెబ్ ఆప్షన్స్ సంబంధించి షీట్ అనేది. సో ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ మీకు ఏ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉందో ఆ కాలేజ్ అయితే ప్రిఫర్ చేయాలి. సో ఇక్కడ ఈ అబ్బాయికి రఘు ఇంజనీరింగ్ కాలేజ్ సివిల్ ఇష్టం కాబట్టి ఫస్ట్ అది దానికి ప్రిఫర్ చేశారు. తర్వాత ఎంఈసీ ఇష్టం రఘు ఇంజనీరింగ్ కాలేజ్లో కాబట్టి నెక్స్ట్ అది పెట్టారు. తర్వాత సివిల్ పెట్టారు విజ్ఞాన్లో, తర్వాత ఈసీ పెట్టారు విజ్ఞాన్లో, ఆ తర్వాత ఎంఈసీ విజ్ఞాన్లో పెట్టారు. అంటే ఈ విధంగా వాళ్ళకి ఫస్ట్ ఏ కాలేజ్ నచ్చితే అది ఫస్ట్ వెబ్ ఆప్షన్ ఇస్తారు. ఆ విధంగా కాలేజీలోనే ఇస్తారు. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ అబ్బాయి మనకి దాదాపుగా 40-50 దగ్గర వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. 62 వెబ్ ఆప్షన్స్. ఈ 62 వెబ్ ఆప్షన్స్తో పాటు మీరు ఇక్కడ చూసుకుంటే లాస్ట్లో ఏదో ఒక చిన్న కాలేజ్ ఇమ్మని చెప్పాను మీకు. సో ఇక్కడ అవంతి సెయింట్ థెరిసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దీని యొక్క కట్ ఆఫ్ చాలా ఎక్కువ, అందుకే ఈ అబ్బాయి లాస్ట్లో ఇచ్చాడు. ఒకవేళ పైన ఏ క్వశ్చన్ ఏవి రాకపోయినా కూడా ఇది వస్తుందనే ఉద్దేశంతో ఈ విధంగా మనం వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ మీకు ఏ కాలేజ్ ఇస్తే ఆ వెబ్ ఆప్షన్ ఇస్తారు. ఆ తర్వాత అది ఒకవేళ మీకు సీట్కి రాపోయింది అనుకోండి, మీ యొక్క ర్యాంక్కి ఆ కాలేజ్ సీట్కి, అప్పుడు నెక్స్ట్ వెబ్ ఆప్షన్కి వస్తారు. అంటే ఫస్ట్ ఈ అబ్బాయికి వచ్చిన ర్యాంకు ఇచ్చిన వెబ్ ఆప్షన్ చెక్ చేస్తారు. ఒకవేళ ర్యాంక్ ఈ కాలేజ్ సరిపోద్దంటే ఇది ఇస్తారు. ఒకవేళ ఇది సరిపోదంటే నెక్స్ట్ వెబ్ ఆప్షన్కి వస్తారు. మళ్ళీ నెక్స్ట్ చూస్తారు, ఇది సరిపోదంటే ఇది ఇస్తారు, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ వెబ్ ఆప్షన్కి వస్తారు. ఈ విధంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.